నమస్తే అండి. ఈరోజు మనకి ప్రెగ్నెన్సీలో ఒక సాధారణమైన సమస్య నడుము నొప్పి, దానికి పరిష్కారం గురించి చెప్తున్నాను. అసలు సాధారణంగా ప్రెగ్నెన్సీలో ఈ హార్మోన్స్ కొన్ని రిలాక్సిన్ అనే హార్మోన్స్ వల్ల కొంచెం జాయింట్‌కి ఉన్న మధ్యలో ఉన్న లిగమెంట్స్ లాక్సిటీ అనేది పెరుగుతది. ఇది ఒక నార్మల్ డెలివరీ ప్రాసెస్‌ని సపోర్ట్ చేయడానికే జరిగేది. అండ్ వెయిట్ గెయిన్ ఉంటది. ప్రెగ్నెన్సీలో కూడా బరువు పెరగడం వల్ల, తర్వాతేమో ఈ నడుము అనేది ఫార్వర్డ్‌కి బెండ్ అవ్వడం వల్ల కూడా మనకి నడుము నొప్పి సమస్య అనేది రావడం జరుగుతది. అలాగే ఏమైనా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, మలబద్ధకం ఉన్నా, కండరాలు పట్టేయడం వల్ల కూడా ఇలాగ నడుము నొప్పి అనేది సమస్య అనేది ప్రెగ్నెన్సీలో వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల మనము పడుకునే పోస్చర్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. పోస్చర్ కూడా కాళ్ళు పైకి ఎత్తి, నడుము కింద ఒక హార్డ్ పిల్లో కూడా పెట్టుకున్నట్టయితే బ్యాక్ పెయిన్ అనేది చాలా వరకు రిలీఫ్ వస్తది. అలాగే మసాజ్ చేసుకోవాలి. సింపుల్‌గా ఏదన్నా పారాసెటమాల్ కానీ, ఏదన్నా ట్రమడోల్ గానీ, చిన్న చిన్న టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీలో సేఫ్‌గా ఉండేవి వేసుకోవచ్చు. తర్వాత ఏమైనా విటమిన్ లోపం ఉన్నాయా అనేది కూడా చెక్ చేసుకోవాలి. విటమిన్ లోపం అంటే కాల్షియం గానీ, విటమిన్ డి గానీ, మెగ్నీషియం గానీ ఏమన్నా ఉంటే ఆ సప్లిమెంట్స్ మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టు తీసుకోండి. అలాగే మీకు బ్యాక్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ కూడా ప్రెగ్నెన్సీలో ఏవి సేఫో అవి నెక్స్ట్ వీడియోలో నేను చూపిచ్చానండి. అయన్నీ కూడా చేసుకోవడం వల్ల ఈ నడుము నొప్పి అనేది పరిష్కారం అనేది ప్రెగ్నెన్సీలో మీకు దొరుకుతుంది. థాంక్ యూ.